ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తిరుగుబాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్దదన్నాడ గ్రామంలో 150 ఎకరాల ఇథనాల్ కంపెనీ చేపడుతున్న నేపథ్యంలో గత 3 నెలల క్రితం జిల్లా కలెక్టర్తో పాటు పాలకులు అక్కడ ఎటువంటి ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేపట్టనివ్వమని హామీ ఇచ్చారు. దీంతో కంపెనీ యాజమాన్యం అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు. స్థానిక ప్రజలు సైలెంట్గా ఉన్న సమయం చూసి కంపెనీ యాజమాన్యం పెద్ద ఎత్తున 2 కంటైనర్లు, జేసీబీలు, 40 మంది కూలీలతో అర్ధరాత్రి ఇథనాల్ కంపెనీ పనులు చేపట్టడానికి వచ్చారు. దీంతో 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేసిన పూరి గుడిసెలు, కంటైనర్లను ప్రజలు తగలబెట్టారు. ఒక జేసీబీని, జీపును ధ్వంసం చేసి రాళ్లు రూకోవడంతో మరియమ్మ అనే మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలానికి భారీగా పోలీసులు, రైతులు చేరుకుంటున్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.